ఇంకా కళ్యాణ్ గారి సినిమా అంటే అందరికీ తెలిసిందే. మొత్తానికి ఈ రికార్డుని దాటే మగోడు ఇంకా రాడు అని నేను అందరిని అనట్లేదు, కానీ రికార్డ్ బ్రేక్ అయిపోతాను. మ్యాక్సిమం ఇప్పటికే 5 crores ఎంతో దాటేసింది అంటున్నారు. ఇప్పుడు మేము ఒక్కొక్కళ్ళం వచ్చేసి 3-4 షోలు చూస్తున్నాం. అంటే మా దగ్గర నుంచి అర్థం చేసుకోండి, ఒక్క షో కాదు, ఇప్పుడు మళ్ళీ మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో. సో ఒకటే అన్న, నేను 2012లో మా మమ్మీ డాడీతో టివోలీలో చూసిన. అప్పుడు ఎంత పోరోని నేను, అప్పుడు మొత్తం లాగు. ఇప్పుడు నేనే వచ్చిన సొంతంగా సినిమాకి. అంటే పవన్ కళ్యాణ్ గారు అలా మమ్మల్ని క్రియేట్ చేసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నానన్న, కొంచెం మా అన్న గురించి మాట్లాడుతున్నారు. ఈ వైసీపీ లేనిపోయిన గొడవలు పెడుతున్నారు మెగా ఫ్యామిలీ మధ్యన. అల్లు అర్జున్ వెళ్ళిన ఫ్రెండ్ కోసం, అది అందరికీ తెలుసు. 11 రూపాయలు, ఎందుకంటే పేటీఎం కుక్కలు చూస్తాయి కాబట్టి ఈ వీడియోలో. లక్కీ నెంబర్. ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయింది బై, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను ఉన్నాను, నా ఇష్టంతో ఈ సినిమాకి వచ్చినాను. నిన్న నాని అన్న సినిమా రిలీజ్ అయింది, మా ఓల్డ్ టికెట్లు తీసారు, వాళ్ళు రమ్మన్నారు, నేను వెళ్ళలేదు. ఎవరి ఇష్టం బాగుంది. ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ వస్తేనే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, ఆయన రాకపోతే పవన్ కళ్యాణ్ గెలవరు అని ఏమీ లేదు. సో ఎవరిష్టం వాళ్ళది. సో దీన్ని ఈ వైసీపీ సోషల్ మీడియా మెగా ఫ్యామిలీ మధ్యన చిచ్చులు పెడుతుంది. ఇలా బతుకులు అంతే. ఇంట్లో అక్క అనుకుంటా, అక్కన చెల్ల, ఆమె షర్మిల, అక్కని అమ్మని బయటకు గెంటేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో ఐక్యత ఉండదు, అలాగే వేరే ఫ్యామిలీని కూడా విడగొట్టాలని చూస్తారు. కానీ ఒకటి చెప్తున్నాను, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. వాళ్ళందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, అందరూ కొంతమంది పేటీఎం కుక్కలు చేసేది అంతా. పేటీఎం కుక్కలు, ఫేక్ అకౌంట్లు. ఆన్లైన్లో కొట్లాడు కాదు, ఆఫ్లైన్లోకి రండి చూసుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని వాడు ఎవడో అంటున్నా, నిజంగా నా గుడుంబ శంకర్ సినిమా చూసినట్టు మేమంతా గుడుంబాలు తాగుతున్నామట. నేను హైదరాబాద్లోనే ఉంటా వచ్చే నెల నుంచి, గుర్తుపెట్టుకోరా. నేను అందరి మీద వీడియోలు చేసిన, మస్తు సీఎంనే తిట్టినా డైరెక్ట్గా, మాజీ సీఎంని. అలాంటి నువ్వెంత ఏదో అంటున్నాను వాడు. ఏమని చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, సరే నాగబాబు విషయం పక్కన పెట్టాను. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల తర్వాత వేరే రాష్ట్రాల్లో తెలియదు అంట. అవునా బేటా? ఓజీ, హాయ్ బ్రో. ఓజీ చూసుకుందాం, మీరా మేమా. నేనైతే చెప్తున్నా కన్నా మనకు ఎటువంటి ద్వేషం లేదు. యాజ్ ఎ బన్నీ అన్న, ఆయన ప్రతి సినిమా నేను చూస్తాను. ఆయన కూడా ఏమన్నది కళ్యాణ్ గారు, ఆయన ట్వీట్ చేసిండు. అదే చెప్తున్నా కానీ ఎవరిష్టం వాళ్ళదన్నా. అమ్మ రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో, ఏమొస్తుందిరా. సరే మీరు అమ్మల అక్కలను తిట్టుకున్నారు, మరి మధ్యలో వచ్చి మంచిగా ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వచ్చి కామెంట్లు పెడతారు అమ్మ అక్కలని చెప్పి. మీ అక్కలు మీ అమ్మలను తిట్టుకోండి. అక్కడ పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు, అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు, అందరూ ట్వీట్లు చేస్తున్నారు ఈరోజు ట్విట్టర్లో. సో అభిమానం ఉండాలి. నేను మీకన్నా చాలా చేసినాడు, మనోడు ఇంటర్వ్యూ చేసిండు నన్ను ఆల్రెడీ, మనోడి ఛానల్లో. ఎగిరెగిరి పడ్డా, ఏమైంది అందరు కలిపి ఎవ్వరు రాలే. నేను జైలుకి వెళ్ళినప్పుడు ఇబ్బందులు పడితే ఒక జన సైనికుడు వీడియో పెట్టడం వల్ల అలా వైరలే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది. లేకపోతే మనకేమైనా అయితే మన కుటుంబం తప్ప ఎవ్వడూ రాడు. అభిమానించండి సినిమా. ఇప్పుడు నేను వచ్చినాము, ఎంజాయ్ చేసినాము, గొడవ పడలేదు, వెళ్ళిపోతున్నాము, లోపల ఏం లొల్లి లేదు. కానీ సినిమా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, సౌండ్ వదలలేదు. సంధ్యలో మా ఓడ వదిలేస్తాడు ఎట్లయినా సౌండ్. కానీ ఓజీ చెప్తున్నా కానీ ఇప్పటి వరకు మామూలు సినిమాలో పడ్డాయి. రీమేక్ అంటున్నారు. ఓజీకి జాతి, ఓజీ ఏంటి, ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటి, హరిహర వీర మల్లు ఏంటి, 3 సినిమాలకి మాకు కళ్యాణ్ గారికి అనిపిస్తే చాలు. ఇంకా కొంతమంది వైసీపీ వాళ్ళకి లాస్ట్ వార్నింగ్, మీకు ప్రతిపక్షమే లేదు మీ బతుకులకి. నిజంగా మేము మంచి చేస్తుంటే కొంతమంది అంటున్నారన్న ఈవీఎం ట్యాంపరింగ్ చేసినారు అది ఇది అంటున్నారు. ఇప్పుడు మా ఓడేడి సరే ఇగో అన్న, మా ఓడు జనసేన, మానోడు టీడీపీ, మనోడు మామూలుగా మనోడు వైసీపీ అనుకో నేను ఊహించుకున్నాను. సరే ఓకే, నువ్వు ఊహించుకో. మనోడు వైసీపీ అనుకోండి, నీ ఓటు జగన్ కేసినావు. ఇప్పుడు నీ నియోజకవర్గంలో జనసేన నిలబడ్డది, నీ నియోజకవర్గంలో టీడీపీ నిలబడ్డది. చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీకి ఓటేయండి అంటే నువ్వు ఎవరికి వేస్తావు? టీడీపీకి ఓటేస్తావు. నువ్వు జనసేనకి వేస్తావు టీడీపీ చెప్తే. దీంట్లో ఓట్లు పడ్డలో తప్పేముందన్న? అంటే మరి 2019
151 ఎలా వస్తుంది? 36 కేసులు పెట్టి లక్షల కోట్లు అమ్మఒడి అని చెప్పి సంవత్సరానికి 500 కోట్లు. మరి ఆడేలా గెలిచిండన్న 2019లో? ఇవేం లేదన్న, అందరూ జెన్యున్గానే గెలిచారు. ఏంటంటే నిజంగా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ లేకపోయిండుంటే ప్రభుత్వం అయితే వచ్చేది కాదు, అది 100%. కానీ నెక్స్ట్ నా హోప్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయాలి. ఎందుకంటే కొన్ని బాధ అనిపిస్తుంది అన్న, వచ్చి మమ్మల్ని జెండా కూలీలు అది ఇది అంటే. ఇగో నేను ఇప్పటివరకు టీడీపీ జెండా ముట్టుకోలే, ఓన్లీ జనసేన. నా ఓటు జనసేన, నా ప్రాణం కళ్యాణ్ గారికి. నాది ఒకటే డైలాగ్ తెలుసు కదా, ఊహ తెలిసినప్పటి నుండి ఉన్న అభిమానం నాలో ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. తలైనా తెంచుకుంటాను కానీ కళ్యాణ్ గారికి తప్ప వేరే వాడికి జై కొట్టను. చచ్చేలోపు కళ్యాణ్ గారిని కలుస్తా, చచ్చేదాకా కళ్యాణ్ గారికి అభిమానిగా ఉంటా. జై జనసేన. ఇప్పుడు ఇప్పటి వరకు ఇన్ని రాజకీయాలు, మాకంటే మీరు పెద్దోళ్ళేమో అన్న, మా అమ్మ వాళ్ళు చూసారు చాలా రాజకీయాలు. 100కి 100% ఎవడన్నా కొట్టిండా? 21 నేనే షాక్ అయిపోయినా. ఆ రోజు గుండా అయిపోయింది అనుకున్నాను నేను. అమ్మ గెలుస్తాడా గెలవడా నిజంగా తెలుసుగా బ్రో. ఆ రోజు ఫుల్ తాగేసినా బ్రో, నేను పడుకున్నాను. మా వైఫ్ వచ్చింది, మీ అన్న గెలిచేసిండు, చలో ఇంకా స్టార్ట్ చేయి 21. ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానన్నా నిజంగా చెప్తున్నా కదా, 175 స్థానాల్లో ఒకవేళ ఆయన సింగిల్గా పోటీ చేస్తే 100 పక్క పవన్ కళ్యాణ్ గారికి సీట్లు, సింగిల్గా పోటీ చేస్తే. ఇంకా మా ఒపీనియన్ ఇంకోటి చెప్పేస్తే మనకి ఏం చేయలేము. అన్నేట అడిగేస్తే మా అడిగట్టే, మళ్ళీ పొత్తు పెట్టుకున్నా కూడా మంచిదే. బట్ ఏంటంటే ఏదో ఒక రోజు కళ్యాణ్ గారిని ఈ గుండె ఆగిపోయే లోపు సీఎంగా చూసి, డిప్యూటీ సీఎం కాదు మనకు కావాల్సింది. కొంతమంది పిఠాపురం తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా, నేను ఒకటే, ఆయన గెలిచినా ఓడినా ఎప్పటికీ కళ్యాణ్ గారి తాలూకానే. అందరు పిఠాపురం అన్నీ ఎందుకు, అది 5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతుంది. ఏమంటాం, మనం అందరం అన్నయ్య తాలూకా. ఈ పిఠాపురం ఇవన్నీ మనకి వేస్ట్. మనము అన్నయ్య తాలూకానే, గెలిచినా ఓడినా. అన్న గురించి తప్పుడుగా మాట్లాడితే మింగేయడమే, ఎవరినైనా కూడా విడిచిపెట్టేది లేదు. ఇక నేను స్టార్ట్ అన్న వీడియోలో మొన్నటిదాకా ఆపేసినాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇస్తాను మీకు నేను నెక్స్ట్ బర్త్డేకి. ఫైనల్ గా అన్న, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అంటే అన్నారు కదా ట్రోల్స్ చేసుకున్నారని, మీరు కొట్టుకోండి. మాలాగా జెన్యున్ గా ఉన్నా, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వచ్చారు సినిమాకి, రాలేదని కదా. సో అందరూ మీరు కొట్టుకుని చావండి. కానీ దయచేసి మా మెగా ఫ్యామిలీని విడగొట్టకంటారు నాయన, అందరం ఒకటే. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సినిమా వస్తే వెళ్తాము, మహేష్ అనే మొన్న మురారి వచ్చింది ఫస్ట్ డే వెళ్ళినా నేను మన రంగా థియేటర్లో. సో అదే గొడవలు పెట్టకుంటారు నాయన. రేపు పొద్దున ఏమైనా అయిందనుకో ఎవడు రాడు, అల్లు అర్జున్ రాడు, పవన్ కళ్యాణ్ రాడు, గుర్తుపెట్టు. ఒకళ్ళు మీరు చచ్చిరనుకో 5 లక్షలు ఇచ్చిపోతారు, అంతే కదనా? అంతే కదా, అభిమానం వరకే ఉండాలి, కొట్టుకునే వారికి వెళ్ళకూడదు. వైసీపీని అయితే మింగచ్చలే గట్టిగా, అది దొంగ నా కొడుకులు కాబట్టి మింగేయచ్చు. వైసీపీకి నేను భయపడా, ఇప్పటి నుంచి కాదు, టిక్ టాక్ నుంచి చేస్తున్నా. నా బొచ్చు కూడా సిగ్గులేని కొడుకులు అరెస్ట్ చేయించిండు. ఏమన్నా నీ ఇంటర్వ్యూలో అన్నా బ్రో, నేను ఎవరో వద్దులేమ్మా, మళ్ళీ వద్దులే, సరే ఇడిచిపెట్టండి. నన్ను అరెస్ట్ చేపించినారు కదా, వద్దులే, అది లేడీస్ ఉన్నారులే మాకు. నన్ను అరెస్ట్ చేపించినారు కదా, బయటకు వచ్చిన వాళ్ళు ఎలా అరెస్ట్ చేపించినారంటే రేపులు చేసిన వాళ్ళు వదిలేస్తున్నారు, మంచి కోసం కష్టపడేటోళ్ళని ఏదో మంచి నాయకుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేపిస్తున్నారు. 2029లో ప్రజలకి అండగా నిలబడి ప్రభుత్వం తెచ్చుకోండి. ఇంకా అవ్వదులే అన్న, ఒకటి కూడా వస్తుందో రాదో తెలియదు కానీ. జై హింద్.